చిన్నప్పుడు చూసుకుంటారు పేరెంట్స్, పెద్దయ్యాక గాలికి వదిలేస్తారు. గాలికి మొత్తం నా ఓడదొబ్బులున్న బట్టలన్నీ పీకి పీకి Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to A few moments later. Hey guys, welcome to the new vlog and I hope you all guys are doing great. And ఇప్పుడైతే మేము షాపింగ్ వచ్చాం. షాపింగ్ దేనికి అంటే మనం ఒక ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. ఆ ట్రిప్ ఏంటి ఎక్కడికైనా తావచ్చు చూద్దాం. బట్ ఇప్పుడైతే అర్జెంటుగా షాపింగ్కి వెళ్దాం. అండ్ షాపింగ్ అయితే నవ్ వి కేమ్ టు వెస్ట్ సైడ్ ఓవర్ హియర్. అమ్మ నాకేం కొంటావు? నేను చిరాకులో కోపంలో వచ్చా. గైస్ మమ్మీ కొనుక్కుంటాను అంటున్నారు కానీ నాకు చెల్లికి ఏం కొనట్లేదు. ఎప్పుడు మీకు తప్ప నేనేం షాపింగ్ చేసుకోవట్లేదని నేను కోపంతో వచ్చిన షాపింగ్కి వస్తే మళ్ళీ నాకేం కొంటాం. అందుకే పెద్దలు అవ్వకూడదు. చిన్నప్పుడు చూసుకుంటారు పేరెంట్స్, పెద్దయ్యాక గాలికి వదిలేస్తారు. గాలికి సో మ్యాటర్ ఏంటంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో మంచి ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్స్ తీసుకునే ప్లాన్లో ఉన్నాం. హోప్ఫుల్లీ మనకు కావాల్సిన ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్స్ దొరికేస్తాయి అనుకుంటున్నాం. లెట్ us see. నేనైతే ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి ఒక క్రేజీ అవుట్ఫిట్ తీసాను. సీ దిస్ మంచి టెక్స్చర్ వచ్చిన ఆలివ్ షర్ట్ అండ్ లెనిన్ బ్లెండెడ్, ఓకే లెనిన్ బ్లెండెడ్ ట్రౌజర్ ఒకటి తీసుకున్నాను. క్రేజీ ఉంటుంది ఎయిర్పోర్ట్కి అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తాను. షర్ట్ బాగానే ఉంది కానీ ప్యాంటు బాగా లూజ్ వచ్చేసింది. బాగా అండ్ వీఆర్ బ్యాక్ టు హోమ్. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను బయటకు వెళ్తున్నాను ఎందుకంటే జుట్టు కొంచెం ఎక్కువైపోయింది అండ్ ఈ ఎండకి ఇరిటేటింగ్ ఉంది. సో ఐ యామ్ గోయింగ్ ఫర్ ద హెయిర్ కట్ అండ్ బజ్ కట్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బజ్ కట్ చేయించట్లేదు. ఐ వాంట్ టు డూ సమ్ నైస్ సమ్మర్ కట్ అంతే. ఇంకా ఏది ఏంటి అని చెప్పి నేనేం డిసైడ్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఏ సమ్మర్ కట్. చూడండి హెయిర్ లెంత్ బాగా ఎక్కువైపోయింది, చాలా ఇరిటేటింగ్ ఉంది. సో షార్ట్ అయితే చేయిస్తాను, బజ్ కట్ చేయించట్లేదు ఎందుకంటే నేను 3000 likes అడిగాను. యూ పీపుల్ డిడ్ంట్ గివ్ మీ ద 3000 likes. సో నో బజ్ కట్ ఫర్ నౌ. సో ఇప్పుడైతే మనం సెలూన్కి వచ్చేసాం అండ్ యూ కెన్ సీ మెయిన్గా ఈ మధ్యలో పార్ట్ బాగా ఇరిటేట్ చేసేస్తుంది. ఆబ్వియస్లీ సైడ్స్ స్కిన్ ఫెడ్ చేపిస్తాను అండ్ సెంటర్లో లెంత్ కొంచెం తగ్గిస్తాను. ఐ డోంట్ నో అయితే బాగా షార్ట్ చేద్దామా లేదంటే మీడియం షార్ట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. చూద్దాం. కొంచెం మన స్టైలిష్ని కొంచెం సజెషన్ అడిగి చూద్దాం. బట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి షార్ట్. ఇంత వాల్యూమ్ అయితే కనిపించదు. సో గైస్ ఐ యామ్ బ్యాక్ టు హోమ్ అండ్ దిస్ ఈజ్ మై క్విక్ దిస్ ఈజ్ ఏ క్విక్ సమ్మర్ కట్. జస్ట్ ఏం లేదు, సైడ్స్ మొత్తం స్కిన్ ఫెడ్ చేయించాను అండ్ మధ్యలో ఫేస్ మీద బాగా ఎక్కువ పడిపోతుంది, లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి లెంత్ బాగా షార్ట్ చేశాను. ఇంత అర్జెంటుగా వెళ్ళి హెయిర్ కట్ చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఒక ట్రిప్ ఉంది. ఎస్, ఈ వ్లాగ్ తర్వాత నుండి వచ్చే వ్లాగ్స్ అన్నీ మనం ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట. సో మన ఫ్యామిలీ వాళ్ళు ఒక డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేశారనమాట. సో దానికోసం నేను అర్జెంటుగా వెళ్ళి హెయిర్ కట్ అనేది చేయించేశాను. ఇప్పుడే మంచిగా హెడ్ బాత్ అది చేసి హెయిర్ సీరం అది పెట్టుకున్నాను. అందుకే బాగా యూ కెన్ సీ షైనీ. సో ఆ డివోషనల్ ట్రిప్కి మనం వెళ్ళబోతున్నాం. లెట్ మీ షో యూ సంథింగ్. సి ఈ కుప్ప కనిపిస్తుందా? నా లగేజ్ సర్దడానికి. ఓకే, మొత్తం నా ఓడదొబ్బులున్న బట్టలన్నీ పీకి 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 మొత్తం అన్ని తీసి నా లగేజ్ అంతా సర్దుకున్నాను అనమాట. అలెక్సా, వాట్స్ ద టైమ్? The time is 1:12 AM. టైం ఇప్పుడు 1 గంట అవుతుంది. లిటరల్లీ నాకు తల ఊపేస్తుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, నిద్ర వచ్చేస్తుంది. బ్యాగ్ సర్ది అలసిపోయాను. బట్టలు ఎన్నున్నా నాకు లేవనిపిస్తుంది. అండ్ ఏది పెట్టుకోవాలా నాకే. ఓకే, అంటే చూడండి ఏదైనా ఎక్కువైపోతే మంచిది కాదంటారు కదా, అలాగా నాకు కొంచెం బట్టలు అన్నీ ఎక్కువైపోయి చాలా కష్టపడ్డాను అది సర్దుకోవడానికి. బట్ ఫైనల్లీ ఐ హ్యావ్ డన్ ఇట్.
అండ్ ఒక మంచి ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్ తీసాను, ఎందుకంటే టుమారో మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కోసం ఒక మంచి ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్ కూడా తీసాను. సో ఎస్, ఇట్ ఈస్ ఆల్సో గోన్ బీ ఇంట్రెస్టింగ్, బాగుంటుంది. ఒక మంచి కార్డ్ సెట్ తీసాను, రేపు మార్నింగ్ లేచాక వేసుకొని మీకు చూపిస్తాను. నౌ లెట్ మీ గో టు స్లీప్. అండ్ ఈ వ్లాగ్ అయితే మనం మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు ఉంచుతా, అండ్ అప్పటి నుంచి మళ్ళీ ఇంకా కొత్త వ్లాగ్స్ స్టార్ట్ అయిపోతాయి. బట్ ఎస్, హెయిర్ కట్ ఎలా ఉంది? జస్ట్ అవుట్ ఆఫ్ 10 హౌ మచ్ డూ యూ రేట్? యాక్చువల్లీ నేను కూడా అనుకున్నాను బజ్ కట్ అనుకున్నాను, బట్ మనకు అంత గ్యాప్ లేదనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఆ సెకండ్ హెయిర్ కట్ ఫర్ దిస్ సమ్మర్ సీజన్. అండ్ ప్రాబబ్లీ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే నెక్స్ట్ బజ్ కట్ చేపిస్తాను. ఓకే, గివ్ మీ లైక్స్ ఎంత అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో టార్గెట్ చెప్తాను. బట్ ఎస్, స్టిల్ దెన్ కీప్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద మార్నింగ్. హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద వ్లాగ్ అగైన్. అండ్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మనం ఎయిర్పోర్ట్కి వచ్చాం, చెక్ ఇన్ అయిపోయాం. లెట్ మీ షో యూ మై ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్ ఫస్ట్. ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్లో కొత్తగా లాంజ్ పెట్టారనమాట. సో వీఆర్ గోయింగ్ టు లాంజ్ నౌ. మంచిగా వెళ్ళి గట్టిగా తినేద్దాం, ఫుడ్ గట్టిగా తినేద్దాం. బట్ ట్రావెల్ ఉంది కాబట్టి అదే అంత ఎక్కువ తినద్దు, బట్ లాంజ్లో కొంచెం మనకి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ షల్ హ్యావ్ సమ్ నైస్ ఫుడ్. సో దిస్ ఈజ్ మై ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్. ఒక మంచి కార్డ్ సెట్ వేసుకున్నాను అండ్ యూ కెన్ సీ. అండ్ దిస్ ఈజ్ కార్డ్ సెట్ ఫ్రమ్ అర్మానీ ఎక్స్చేంజ్. ఆలివ్ గ్రీన్లో వన్ ఆఫ్ ద షేడ్ ఇది. అండ్ దీన్ని మంచిగా నేను గోల్డ్ యాక్సెసరీస్తో పేరప్ చేశాను. గోల్డ్ వాచ్, గోల్డ్ బ్రేస్లెట్ అండ్ ఏ గోల్డ్ చైన్ అండ్ గోల్డ్ సర్కిల్ సన్ గ్లాసెస్. సో ఎస్, దిస్ ఈజ్ మై ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్. ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్ ఎలా ఉందో డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ లాంజ్కి వెళ్ళినప్పటి నుంచి నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద వ్లాగ్స్. మంచిగా మొత్తం ట్రావెల్ వ్లాగ్స్ కాబట్టి డెఫినెట్లీ యూ పీపుల్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ థమ్స్ అప్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకెలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. Bye bye.